Okay, relax 1 second. Okay, next. అందరూ స్టడీ నిలబడ్డారా? మీ చేతులు ఇట్లా ఉంచండి, లైట్ గా వంగండి, ఇంకొంచెం వంగండి, కూర్చోబాబు, ఇట్లా వంగండి. ఇద్దరు బాడీ బిల్డర్ రాదు, నాకు బాడీ బిల్డర్ రాదు. ఓకే, వంగారు కదా? మీ కాలని మీరు వంగాలి, మీ హెడ్ కూడా వంచాలి, గుర్రం నడిచినట్టు. ఓకే, స్పీడ్ గా గుర్రం ఎట్టి పరిగెత్తింది. వంగాలి, బెండ్ కావాలి, ఇంకొంచెం బెండ్ కావాలి. వేణుగోపాల్ గారు చూడండి. నేను చూస్తున్నా. ఓకే, మళ్ళా చూడండి ఒకసారి. ఇది ఎందుకంటే మనకు బాగా సపోర్ట్ అయింది. మీ చేతులు ఇట్లా ఉంచండి, కొంచెం నడుమును వంచండి, బెండ్ కాండి. ఓకే, స్టార్ట్. ఓకే, రిలాక్స్ 1 సెకండ్. ఓకే, లైట్ గా వాటర్ తీసుకోండి, కొంచెం తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఓకే, మళ్ళా సేమ్ పొజిషన్, ఇందాకలాగే సేమ్ పొజిషన్. మీ చేతులు స్టడీగా ఉండాలి, ఇట్లా వంగండి, ఇంకొంచెం బెండ్ కావాలి. ఓకే, ఇప్పుడు గుర్రంలాగా స్పీడ్. సూపర్ సూపర్. అమ్మగారు కూడా చేస్తుంది, నా కూడా పోయింది ఎట్లా గుర్రంలాగా. ఓకే, మళ్ళా ఇంకొకసారి. ఓకే, స్టార్ట్. బెండ్ కావాలి, మీరు ఇంకొంచెం బెండ్ కావాలి, ముందుకు పడ్డట్టుగా ఉండాలి. ఓకే, రిలాక్స్. వన్ సెకండ్, రిలాక్స్.
మీ చెయ్యి మీరు ఎంతైతే పైకి లేపుతారో మాకు ఆటోమేటిక్ లేవాలి. ఓకే, ఇట్లా మీ చెయ్యి కిందకి రాకూడదు, మీ కాలు పైకే ఉండాలి. ఓకేనా? చూడండి, ఇట్లా. ఓకేనా? స్టాప్. చేసే వాళ్ళు స్పీడ్ గా చేయండి. ఓకే, రిలాక్స్. మళ్ళా స్టార్ట్. సేమ్ స్పీడ్ గా చేయండి చేసేవాళ్ళు. ఓకే, రిలాక్స్ 1 సెకండ్. ఓకే, నెక్స్ట్ అందరు కూర్చోండి. కూర్చోండి అందరు. ఓకే, నెక్స్ట్ బ్రీతింగ్. పైకి అనేటప్పుడు గాలి పీల్చండి, కిందకి అనేటప్పుడు వదలండి. మీరు స్టడీగా ఉండాలి మీ వెన్ను కోసం. ఓకేనా? స్టార్ట్. కళ్ళు మూసుకోండి, ఎక్కువ శ్వాస పీల్చండి. కిందకు వదలండి. మళ్ళా పైకి లేచేటప్పుడు ఎక్కువ తీసుకోండి, కిందకు వచ్చినప్పుడు కూడా స్పీడ్ గా వదలండి. మీ ముక్కులో ఉన్న మైలం అంతా బయటకు రావాలి. అట్లానే నిదానం చేసేది. ఓకే, రెడీ? ఓకే, రిలాక్స్. ఓకే, మళ్ళా సేమ్ బ్రీతింగ్.
మీ రెండు లెగ్స్ ని చాపండి. ఓకే, మీ చేతుల్ని రెండింటిని ఎనికి పెట్టుకోండి కొంచెం. ఓకేనా? ఓకేనా? మీరు లెగ్స్ ని రెండింటిని ఎందుకు ఓకే, మీ లెగ్గుని ఇట్లా ఆనాలి, ఇటు ఆనాలి. ఓకే, నెక్స్ట్ ఇట్లా చూడండి. ఓకేనా? స్టార్ట్. ఇటు ఆనాలి, ఇటు ఆనాలి. ఓకే, నెక్స్ట్ మీ కాళ్ళు పాదాలు ఒకటి స్పీడ్గా. ఓకే, నెక్స్ట్ మీ రెండు చేతుల్ని మీ ఏదైనా పట్టుకోండి. కాళ్ళు లేకపోకూడదు, మోకాళ్ళు. ఈ మోకాళ్ళు లేకపోకూడదు. ఈ కాళ్ళు లేకపోకుండా ట్రై చేయండి. ఓకే, ఇట్లా పట్టుకున్నారా? అలా చూడండి. పట్టుకొని మీ హెడ్ని వంచండి. ఓకే, స్టార్ట్. ఓకే, రిలాక్స్. అలా మీ చేతులు పైకి ఉంచండి. స్పీడ్గా వంగి కాళ్ళని పట్టుకోండి. మీ మోకాళ్ళు లేవకూడదు. మీ తలకాయని దింపండి, డౌన్ చేయండి గట్టిని. ఓకే, నెక్స్ట్ ఎంతమంది కండి చేతులు కాళ్ళు శానిటైజ్ చేయండి. థమ్స్అప్ సింబల్ పెట్టండి. మాకు అందిని అంటే ఇక్కడైతే అందరూ అవుతుంది. సూపర్ సూపర్, చాలా మందికి ట్రై చేశారు అన్నమాట. సూపర్. ఓకే, నెక్స్ట్ మీరు కాళ్ళని రెండింటిని దగ్గరికి తెచ్చుకోండి. ఓకేనా? మీ కాళ్ళని రెండింటిని దగ్గర తెచ్చుకోండి. ఇట్లా పట్టుకోండి మీ చేతుల్ని. ఓకే, ఇట్లా ఇట్లా. ఓకే, పట్టుకున్నారు కదా? మీ తలకాయని ఆడించండి మోకాలకి.
కాళ్ళు దగ్గర కదా నైట్ ప్యాంట్ వేసుకోవాలి. ఓకే నెక్స్ట్ అందరూ కొనుక్కోండి, శవాసనం వేయండి, ఇష్టమైన పని. ఓకే మాకు కావాల్సిన కొనుక్కున్నారు కదా, ఫ్రీగా మీరేం ఆలోచించవద్దు, మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. మీ మైండ్ లోకి ఏ ఆలోచన రాకూడదు, మీ పక్కన ఏ సౌండ్ వినపడకూడదు మీ చెవుల్లో కూడా. అంటే అంత మనశ్శాంతిగా కొనుక్కోండి, రిలాక్స్ గా. ఓకే రిలాక్స్. నిద్రపోతున్నారు అది. ఓకే నెక్స్ట్ మీ లెగ్గుని చూడండి, మీ లెగ్గుని ఇట్లా అలా కిందకి ఇట్లా పైకి. సైకిల్ కింద కానాలి, సైకిల్ అంటే కాలు కింద కానకూడదు. ఇప్పుడు చూడండి ఇట్లా చేతులు ఎప్పుట్లా ఉంచాలి. ఓకే స్పీడ్ గా చేయండి చేసేవాళ్ళు. ఓకే నెక్స్ట్ మీ రెండు లెగ్గుని కొంచెం కింద అనకూడదు, ఓపెన్ ఉయ్యాలా. కొంచెం హైట్ చాలు, కొంచెం హైట్ చాలు, ఎక్కువ హైట్ కూడా తీసుకోవడం అవసరం లేదు. కాకపోతే కాలు కింద అనకూడదు, కొంచెం అట్లా ఉయ్యాలాగా అనమాట. చేతి కూడా ఇక్కడ ఉండాలి. ఇట్లా మామూలు వేయకూడదు. ఓకే నెక్స్ట్ ఓకే అవునా. ఓకే నెక్స్ట్ స్టడీగా లేకుండా మీ లెక్కలు ఎంతైతే హైట్ లేపుతారో అంతవరకు లేకుండా. ఓకే నెక్స్ట్ ఈ లెగ్. ఓకే నెక్స్ట్ ఓకే అందరు ఇట్లా
ఎలికలా కొనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ కాలు పైకి లేపండి. ఇంట్లో పక్కన ఎవరైనా ఉన్నారని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీ కాళ్ళు ఎవరైనా పట్టుకున్న వాళ్ళు ఆలోచన. ఓకే, ఈ లెక్కలు పట్టుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఓకే పట్టుకున్న తర్వాత మీ తలకాయ కూడా లేకండి. ఓకే స్టార్ట్. ఓకే రిలాక్స్. ఓకే మళ్ళా స్టార్ట్. సేమ్ పొజిషన్. స్టార్ట్. రిలాక్స్. ఓకే అందరూ స్టడీగా నిలబడండి. వామప్. ఓకే నెక్స్ట్ రౌండ్ కాదు, పైకి కిందకి. చూడండి మీ చెవుల దగ్గరికి ఆనాలి. స్పీడ్గా చేయండి. చేసేవాళ్ళు సూపర్ సూపర్. మదన్ గోపాల్ గారు సూపర్. నాగమణి మేడం సూపర్, బాగా చేస్తున్నారు. వేణుగోపాల్ మూర్తి గారు సూపర్. స్పీడ్గా చేయండి చేసేవాళ్ళు. ఓకే రిలాక్స్. ఓకే అలా స్టార్ట్. సేమ్ పొజిషన్. స్టార్ట్. ఓకే రిలాక్స్. నెక్స్ట్ మీ రెండు చేతులు ఇట్లా పట్టుకోండి. ఓకే పైకి లేపారు కదా, పైకి లాగినట్టుగా. పైన ఎవరో మిమ్మల్ని లాగుతున్నారు, అట్లానే మీ కాలు లేకపోకూడదు. ఓకేనా? స్టార్ట్. పైకి లాగుతున్నారు ఎవరో మిమ్మల్ని, ఎక్కువ బలంగా లాగుతున్నారు.
మీ చెప్పిన మాట వినకపోతే పైకి లాగుతున్నారు. ఓకే, డౌన్. మళ్ళా స్టార్ట్ స్పీడ్ గా. డౌన్. మళ్ళా స్పీడ్ గా ఒకేసారి. ఓకే, డౌన్. రిలాక్స్. 1 సెకండ్ వార్మ్ అప్. ఓకే, లైట్ గా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని మీ మొబైల్ ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి. ఓకే, అందరు కూర్చున్నారా? మీ మొబైల్ ఎదురుగా. మాధవ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. కుర్చీ వేసుకొని కూర్చోండి మేడం. శైలు గుడ్ మార్నింగ్. కూర్చున్నారు అందరూ? చూసుకోండి, మీ కెమెరాలో మీ ఫేస్ చూసుకోండి ఎంత గ్లోగా ఆగపడుతుందో. ఇప్పటి వరకు చేసిన వర్కౌట్ కోసం ఎంత గ్లో ఆగపడుతున్నారు చూడండి. మా పరిశ్రమ అయితే వెలిగిపోతుంది, లైట్ కూడా అవసరంలా. మగజాతి ఆణిముత్యాలు ఇంకెట్టా వెలిగిపోతూనే ఉంటాయి అనుకో. మదన గోపాల్ గారు కానీ, వేణుగోపాల్ మూర్తి గారు, యోగి గారు చూసారా మగజాతి ఆణిముత్యాలు ఎట్లా వెలిగిపోతున్నాయో. రామశెట్టి వెంకటేశ్వర్లు గారు, గీతా గారు. కూర్చోవాలి బాబాయ్ గారు, లేవాలి లేండి. కూర్చోండి. మీ కూర్చున్నారు కదా, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ అన్నమాట. ఓకే, ఎంతమంది ఫేర్ అండ్ లవ్లీలు ఎంతమంది హోటల్లో రాస్తున్నారు ఇప్పుడు అర్థమైంది. ఓకే, మీరు స్టడీ కూర్చున్నారు కదా, మీ కళ్ళు 2 కళ్ళు లెఫ్ట్ సైడ్కి తిప్పండి. లెఫ్ట్ సైడ్కి అంతే ఉంచాలి తిప్పి. మీ 2 కళ్ళు లెఫ్ట్ సైడ్కి. వేణుగోపాల్ మూర్తి గారు సూపర్. అంతే ఉండండి. మీ 2 కళ్ళను అంతే తిప్పి ఉంచండి. వేణుగోపాల్ గారు సూపరు, వెంకటేశ్వర గారు మా కోడిసమ్మ సూపరు, రేణుకా మేడం సూపరు. నవ్వకూడదు మేడం. నందిని మేడం మీరు తిప్పట్లేదు, మీకు గ్లో రాదు. సూపర్ ఎక్సర్సైజ్ ఇది తెలుసా, ఖర్చు లేదన్నమాట. కోటిరెడ్డి గారు అంతే ఉండబాకండి, మెడకాయ పట్టుకుంటది. ఓకే, తిప్పారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ తిప్పండి. 2 కళ్ళని రైట్ సైడ్. ఇంట్లో పిల్లల్ని మీ శ్రీవారిని కంటి చూపుతో భయపడతారు కదా, అట్లాగా మీ మెడకాయ తిరగకూడదు, మీ కళ్ళు ఒక్కటే తిరగాలి, గుర్తుంచుకోండి. మీ హెడ్ అనేది అంతే ఉండాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తలకాయని తిప్పుతున్నారు, తలకాయని తిప్పకూడదు, మీ కళ్ళు మాత్రమే తిరగాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సూపర్ వేణుగోపాల్ మూర్తి గారు సూపర్, మీ కళ్ళు భలే తిరుగుతున్నాయి గుండ్రంగా. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు కిందకు చూడండి, మళ్ళా పైకి. డౌన్, స్ట్రైట్. ఓకే, ఇప్పుడు గుండ్రంగా తిప్పండి, రొటేట్ చేయండి కళ్ళని. ఎంతమంది తిప్పుతారు? కళ్ళని గుండ్రంగా రొటేట్ తిప్పండి. సూపర్ వేణుగోపాల్ మూర్తి గారు తిప్పుతాను. వేణుగోపాల్ గారు మీరు కళ్ళు రేపలు మోస్తున్నారు సార్. సూపర్ కోటిరెడ్డి గారు ఓకే. నందిని మేడం గారు బాగా తిప్పుతున్నారు. సూపర్. శైలు నీకు తిరగట్లేదమ్మా, నాకు అసలు కళ్ళే ఆపడట్లేదు. సూపర్.
ఓకే. ఇప్పుడు మీ మూతిని చూడండి, నేను తిప్పుతున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సూపర్. ఓకే. తర్వాత రొటీని తిప్పండి, గుండ్రంగా తిప్పండి. మన కళలు బాగా ఉన్నాయి. బ్రహ్మానందం మన కాడే ఉన్నాడు, ప్రతి ఒక్కరి కాడ ఉన్నాడు. తిప్పాలి, రొటీన్ చేయండి. మంచి ఎక్సర్సైజ్ తెలుసా? మీ ఫేస్ మొత్తం గ్లోగా ఉంటుంది రోజు మొత్తం. ఇది ఒక ఎక్సర్సైజ్. తిప్పండి. ఓకే. నెక్స్ట్ తర్వాత నోరు తెరవండి. గులాబ్ జామ్ తినేటప్పుడు అంటారే, నోరు తెరవండి. అందరూ తెరవండి పెద్దగా. మీరు ఎంత అయితే తెరుతారో అంత పెద్దగా తెరవండి. అని తెరిచారు కదా, ముయ్యండి. మళ్ళా పెద్దగా సుమంగా అంటించినట్టు అంతే ఉండండి. ముయ్యండి. మళ్ళా స్టార్ట్. ముయ్యండి. ఓకే. మన జంతువులు నవ్వులుతాయి కదా అని నవలండి. పళ్ళు అరగకుండా నవలాలి. పళ్ళు మీద ఒత్తిడి తగలకుండా నవలండి. ఎన్ని చాలా మంది మీకు వద్దా, గ్లో వద్దా? చూడండి, ఇప్పుడు చేసిన వాళ్ళందరూ రేపు పొద్దున ఫోటో చూడండి ఎంత గ్లోగా ఉంటుందో. మీ చర్మం కూడా ముడతలు పడవు. ఇక్కడ కన్ను రెప్పల కింద కూడా కొంతమందికి కాయలు కాస్తాయి, అవి కూడా కాయవు. సూపర్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే. నెక్స్ట్ కోపంగా చూడండి. ఎవరినోసారి తలుసుకొని మీ ఇంట్లో మీ భర్తల మీదనో భార్యల మీదనో అని ఆక్రోశంగా చూడండి. అందరూ ఒకేసారి కోపంగా మీ బాస్ మీదో, మీ ఇంట్లో వాళ్ళ మీదో, మీ పిల్లల మీదో. ఏంది నందిని మేడం, మీరు ఏంది ఎవరి మీద కోపడట్లేదా? సాధు జంతువు అని అలాగనే నవ్వండి. కోపంగా చూడండి, కోపంగా. ఎవరు చూస్తున్నారు కోపంగా? అబ్బా, వేణుగోపాల్ మూర్తి గారు సూపరు. మీకు ఫస్ట్ మార్కులు సార్. మీ కోచ్ని అడిగితే గిఫ్ట్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు స్మైల్ గా నవ్వండి, ఆనందంగా. మీకేదో ఇంట్లో వాళ్ళు ఒక చెవులు గోల్డ్ తెచ్చారు, లేదా మీకు ఇష్టమైన పట్టు చీర తెచ్చారు. ఏమి నవ్వుతారు అప్పుడు? ఎక్కడ లేని ప్రేమ వస్తుంది కదా. నవ్వండి. మీరు నవ్వితే మీ పళ్ళు అగపడకూడదు, మీ స్మైల్ మీ ఫేస్ లోనే అగపడాలి. ఎంతమంది చేస్తున్నారు అలాగా? ఒక్క కంటి సూపుతో పడేద్దాం అంటారే, ఒక స్మైల్ తోటి. సూపర్. శైలు గారికి సూపరు. మా అమ్మ కూడా సూపరు. యామ ఆదిలక్ష్మి గారు సూపరు. బా, ఎంతమంది కళాకారులు ఉంటారు మన దగ్గర. బా కొన్నారావు గారు మీకు ఫస్ట్ ప్లేస్ సార్. మీకు వచ్చినారు కానీ గిఫ్ట్ ఇస్తారు. సూపర్. ఓకే. ఇప్పుడు కోపంగా ప్రేమగా చూశారు కదా, ఇప్పుడు ఆనందంగా నవ్వండి. ఆనందంగా. ఇందాక ప్రేమతో నవ్వారు కదా, ఇప్పుడు ఆనందంగా. ఎట్లా ఆనందంగా నవ్వండి. మీ ఇంట్లో నిద్రపోయే వాళ్ళు లేచారు. లక్ష్మి మేడం సూపర్, నవ్వుతున్నారు మేడం. సూపరు. శైలు సూపరు. అంటే గమనించండి, మనం నవ్వినప్పుడు మన అవయవాలు మొత్తం యాక్టివేషన్ అవుతాయి అంట. సెల్స్ అనేది యాక్టివేషన్ అవుతాయి. మనం కోపంగా ఉన్నప్పుడు మన సెల్స్ అన్ని డౌన్ అవుతాయి అంట. చూడండి, మీరు గూగుల్లో కొట్టండి. మీరు ఎప్పుడైతే మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మీరు ఆనందంగా ఉంటారో మీ శరీరం ఉన్న సెల్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు కూడా ల్యాబ్ టెక్నీషియన్ తెలుసు, వాళ్ళు ఏదో దీనంగా బాధంగా వచ్చారనుకోండి, వాళ్ళకి నిజంగానే షుగర్ ఎక్కువ ఉంటుందంట. నాకేమీ లేదు, షుగర్, హ్యాపీగా ఉండాను, ఆనందంగా ఉండాలని మైండ్ సెట్తో ఉంటే మన సెల్స్ కూడా డౌన్ అయ్యి షుగర్ కూడా డౌన్ అయిద్దంట. అట్లానే బీపీ కూడా అంతేనంట. మీరు ఎప్పుడు కోపంగా ఉండారనుకోండి, మీరు ఎన్ని గోళీలు వేసుకున్నా ఏది చేసినా మీ బీపీ కంట్రోల్ కాదంట.
నా కాడ ఏమీ లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, మీ మైండ్ ఫ్రీగా ఉందనుకోండి, మీకు బీపీ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది. ఎంతమంది తెలుసు మనకి కుక్క కరిచినప్పుడు మెల్ల తాయెత్తేస్తారు. అంటే ఆ తాయెత్తేస్తే నీకేం కాదని కాదు, నీకు ఒక మనోధైర్యం కోసం ఆ తాయెత్తేస్తారు. ఓకే, నేను తాయెత్తేపించుకున్నాను, నాకు ఇంకా ఏమీ కాదు అని అర్థం అనమాట. అంటే ఆ తాయెత్తలు ఏదో ఉందని కాదు, ధైర్యం కోసం అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్తాము టెంపుల్కి, ఒక చేతికి ఒక దారం కట్టుకుంటాం. ఎందుకు? నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాను, నాకు ఒక రక్ష అనేది ఉందనేది మనకు ఒక ధైర్యం కోసం. అర్థమైందా? అలాగనే మీ చేతులకి గాజులు వేసుకుంటారు. గాజులు ఫ్యాషన్ కోసం కాదు, ఆ గాజుల వల్ల కూడా మనకి చాలా హెల్దీగా ఉంటది. వెనకటి రోజులు చెవులకి కడియాలు పెట్టుకునేవాళ్ళు, మెల్లో కడియాలు పెట్టుకునేవాళ్ళు మగోళ్ళు కూడా. ఎందుకు అంటే అవి నడిచినప్పుడు ఆ కడియాలు అనేది అటు ఇటు కదిలినప్పుడు మనకి చాలా రక్షణగా ఉంటాయంట. అవి కాలకుండా పట్టీలు కూడా కొంతమంది ఫ్యాషన్ కనుక్కుంటారు, ఫ్యాషన్ కోసం కాదు, దానికి కూడా చాలా సైంటిఫిక్ ఉందన్నమాట. ముక్కు కూడా కుట్టించుకుంటారు చూడండి చాలా మంది. ఇప్పుడు చాలా మంది మగోళ్ళు కూడా చెవులకి ప్రతి ఒక్కరు కుట్టించుకుంటున్నారు. అది కూడా చాలా హెల్దీగా ఉంటది అనమాట. అవునా? ఓకే. ఎంతమంది 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేశారు? 1 లీటర్ ఎంతమంది కంప్లీట్ చేశారు? ఒక చిన్న విషయం తెలుసా మీ అందరికి? మీరు ఎప్పుడైతే 5:30కి లెగిసి మీరు జూమ్ లో జాయిన్ అయ్యారో ఆ రోజే మీకు మంచి ఎక్సర్సైజ్ వచ్చినట్టే అనమాట. కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు నాలాంటి వాళ్ళు, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే 5:30కి లెగుస్తారో మీ మైండ్ అనేది చాలా రిలీఫ్ గా ఉంటుంది. నువ్వు గమనించండి. దేనికంటే నేను 5కి లెగుస్తాను, నా పని నేను చేసుకుంటాను, కానీ ఎక్కడా కానీ నేను డౌన్ అయినట్టుగా ఉండదు. నా రోజు మొత్తం యాక్టివ్ గానే ఉంటాను. మీరు అక్కడే సక్సెస్ అయిపోయారు. 5:30కి ఎప్పుడైతే మీరు లెగిశారో, లేవగానే మీ ఇంట్లో పిల్లల్ని కానీ మీ వారిని కానీ ఎవరన్నా ఉన్నా కానీ లేపి, వాళ్ళు చేయలేదు అనుకోండి, ఒక గ్లాస్ ఎఫ్రెష్ చేయండి వాళ్ళ మొఖాన. వాళ్ళు తాగుతూ ఉండండి, మీరు ఎక్సర్సైజ్ చేయండి. 2 రోజులు చేయండి, 3 రోజు చేయండి, 4 రోజు మీరు నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని లేపుతారు, లేం మా ఎక్సర్సైజ్కి టైం అయిందని. అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ సక్సెస్ఫుల్గా సపోర్ట్ చేసింది అనుకుంటున్నాను. రేపు కూడా సేమ్ టైంకి మనం అందరం, మీరు ఒక్కరు నేను ఆరోగ్యం తీసుకోవాల్సింది. మీ ఇంట్లో పిల్లల్ని లేపండి, మీ వారిని లేపండి, మీ మేడని లేపండి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని కూడా లేపండి. మా అమ్మగారు చూసారా, ఏ రోజైనా వీడియో ఆన్ చేసుకొని ఆమెకు చేసింది చేస్తూనే ఉంటది. అలాగే ఇంకొక అమ్మగారు యామ ఆదిలక్ష్మి గారు, అంత వయసు వాళ్ళ మీద ఆరోగ్యం మీద దృష్టి ఉన్నప్పుడు మనది ఎంత వయసు? నాది 30, 32, 33 ఏళ్ళ చిన్న వాళ్ళు ఉంటారు. వేణుగోపాల మూర్తి గారికి 35 వచ్చినాయి అంట మొన్న. కొన్నారావు గారికి 40 వచ్చినాయి సార్ అన్నాడు. మరి యేసోబు గారికి 35 అంట, నాకు 25. మీరందరూ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే రేపటి నుంచి తొందరగా రావాలి, వీడియో సాంగ్ చేసుకుంటే మీ వయసు కూడా పెరిగిద్ది అనమాట. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you very much. Thank you.